సిద్ధవటం మండలంలో ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జాదారులు వాలిపోతున్నారు. వారికున్న రాజకీయ పలుకుబడితో ప్రభుత్వ డీకేటీ స్థలాలు జేసీబీ యంత్రాలతో చెదును చేసి కబ్జా చేసేస్తున్నారు. మండలంలోని మాధవరం 1, 2, 3 వార్డు శాఖరాజుపల్లి రెవెన్యూ డీకేటీ పొలం సర్వే నెంబర్ 427/1 నందు సుమారు 25 సెంట్లు పైబడి ప్రభుత్వ స్థలాన్ని స్థానికేతడు జేసీబీ యంత్రంతో చెదును చేసిన రెవెన్యూ యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడలేదని ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లి కండువాలు కప్పుకొని భూ కబ్జాలు చేయడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల మాజీ ప్రెసిడెంట్ సామ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలం 25 సెంట్లు పైబడి స్థానికేతుడు కబ్జా చేసేందుకు జేసీబీ యంత్రంతో చదును చేశాడని, సెంటు ధర 1,00,000 పైబడి విలువ ఉంటుందని 25 సెంట్లు అన్యాక్రాంతం చేశారని, స్థానికుల ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వ భూమి ఉంటే స్థానికేతుడు వేరే పార్టీ నుంచి అధికార పార్టీలో చేరి భూ కబ్జాలు చేస్తున్నారని రెవెన్యూ యంత్రాంగం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని తెలిపారు. ఈ విషయమై వీఆర్ఓ హరికృష్ణ వివరణ కోరగా సర్వే నెంబర్ 427/1 నందు ప్రభుత్వ స్థలం కొంతమంది జేసీబీ యంత్రంతో చదును చేసినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారని, కబ్జాకు గురైన 25 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించామని మండల తహసీల్దార్ విజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి కబ్జాకు గురైన స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. శ్రీనివాసుల్ని మాజీ మండలాధ్యక్షుడిని, మాది వచ్చేసి కొత్త మాదారు నివాసిని 1, 2, 3 వార్డ్స్. మా గ్రామంలో స్థానికేతులంతా వచ్చేసి దౌర్జన్యంగా ఖాళీగా ఉండే స్థలాన్ని శుద్ధం చేసేది ఆక్రమించుకుంటా ఉన్నారు. మేము అడిగితే మా దగ్గర అన్ని ఖాళీగా ఉన్నాయి, డిపార్ట్మెంట్ అన్ని పర్మిషన్ చేస్తాను అని అంటారు. దౌర్జన్యంగా ఉంది కాబట్టి దానికి మీరు ప్రభుత్వ పరంగా దాన్ని అడ్డుకొని వాళ్ళని రానియకుండా చేయాలి. బోర్డులు ఇలాంటివన్నీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. పోలీసు కూడా కంప్లైంట్ ఇవ్వండి. దానికి ఎవరెవరు అనేది అంతా వచ్చేదంతా స్థానికేతరులు. ఇక్కడ భూమి విలువ పెరిగిపోతుంది, అందువల్ల అందరూ కన్ను దీని మీద పడతా ఉన్నది. కాబట్టి ఈ ఖాళీ స్థలాన్ని ఈ వాళ్ళ ఆక్రమించుకోకుండా ఇక్కడ ఉండే స్థానికులకు మాత్రమే, పేదలకు ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాము. కానీ అది ప్రభుత్వంలో అన్నీ ఇచ్చేస్తున్నారు. అది పోతాను. గౌరవమైనటువంటి సామ శ్రీనివాసరావు మాజీ మండల ప్రెసిడెంట్ గారికి విన్నపం ఏమనగా, మన పంచాయతీలో 1, 3 వార్డు పంచాయతీలో వచ్చేసి అయ్యా ఈ వారి భూమి కబ్జా చేస్తున్నారు స్థానికేతరులు, మీరు గమనించి మాకు న్యాయం చేయండి. కలెక్టర్ గారు ఆర్డీ గారికి విన్నపం ఏమనగా, స్థానికేతరులు వచ్చేసి మా 1, 3 పంచాయతీలో సామ శ్రీనివాసులు గారు మండల ప్రెసిడెంట్ మాజీ ఆయన ఆధ్వర్యంలో ఉన్నాయి. మేమంతా ఆయన దగ్గర మేము గ్రామస్తులము, నేను గ్రామస్తులమే కాబట్టి మాకు న్యాయం చేయాల్సి కోరుతున్నాము. ఆయన దగ్గర మేము వెళ్ళాము, సామాజిక దగ్గర మేము వెళ్ళాము, ఆయన మాకు న్యాయం చేస్తానని మేము కోరుతున్నాము. మేము మాధవరం 1, 2, 3 వార్డ్స్లో ఉన్నాము. ఇక్కడ శాఖరాజుపల్లి రెవెన్యూ గ్రామం 427/1 నందు సుమారు ఒక 20 సెంట్ల వరకు భూమి చదును చేసి ఉన్నారు. ఇక్కడ ఎవరు ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు. ఎవరైనా ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలనుకున్నా ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకొని ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చిన ఏడాల మళ్ళీ కట్టవాలి.